28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. చెప్పాలంటే మేల్ కమెడియన్స్ ఎక్కువ మంది ఉంటారు ఎనీ ఇండస్ట్రీ, బట్ లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అవును, అసలు లేరు కోవైసర్ లాగా. తర్వాత చెప్పాలంటే ఆమె తరహా చేసిన క్యారెక్టర్స్ ఎవరు లేరు కూడా. ఆ టైప్ ఆఫ్ ఆమె కూడా తమిళం అనుకోండి, బట్ తెలుగులో ఎవరు లేరు. కొద్ది గొప్ప వచ్చింది ఒక గీత అనుకున్నారు, వాళ్ళు ఒకసారి ఎలా మరి ఇలా అయిపోతాను అంతే. కానీ కామెడీ సినిమాలు వస్తున్నాయి కదా గీత, ఎందుకు వాళ్ళు అప్రోచ్ అవ్వరా? నువ్వు అప్రోచ్ అవ్వా? వాళ్ళే అప్రోచ్ అవ్వట్లేదు. అది ఎందుకు అనిల్ రావిపూడి ఉన్నాడు, అన్ని కామెడీ సినిమాలే. ఇప్పుడు ప్రతి సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఉంటుంది కూడా. అవునవును, అంటే వాళ్ళకి థాట్ రావాలి కదా. మనం ఏం చెప్తాం, మనం వాళ్ళు పిలిస్తే మనం చేస్తాం కాదనుకుంటా. నాకు కూడా చేయాలండి అనిల్ గారితో కూడా. నేను రీసెంట్ కూడా కలిసి ఆయన నా రీల్స్ కూడా చూసారు, ఆయన నా సాంగ్ కూడా చూసారు ఆయన. ఓకే, బాగా చేశారా అన్నారంట. ఓకే, చాలు పడ్డాం మన దృష్టిలో. ఎప్పుడు పిలుస్తారు, మనకు రాసి పెట్టుంది. ఏమో బహుశా ఆయన సినిమా చేసి మళ్ళీ నీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తానేమో మరి. ఓకే, కానీ ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తావు ఏదైనా. పాజిటివ్ గా, ఎందుకు నెగిటివ్? ఇంకేముందబ్బా జీవితం చెప్పు. ఆల్రెడీ 50+ నేను చెప్పానండి 50+. కొంచెంసేపు ఏ పెన్షన్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా అమ్మా మామూలుడు కాదు, ఏ పెళ్లి చూపులు చూడంటే పెన్షన్ వయసులో చూసిన నమ్మకండి. రోషన్ చెప్పిన తూచి మాటలు ఒకసారి వెనక్కి వచ్చాడండి. తొక్క తీసి పండు తిన్నావా, పండు తిని తొక్క ఆ సినిమాలో ఉన్నట్టుంది ఇది. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. మా ఫ్యాన్స్ అట్ అవుతారు, ముందే చెప్తున్నా. అసలే సాంగ్ రిలీజ్ అయింది, ఊపులో ఉన్నాం మేము. మళ్ళీ ఊపులో మళ్ళీ నిన్న ఏమైనా చేస్తా నాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నా, అందరు ఉన్నారు ఇక్కడ. ఏదైనా చేయగానే కిందేసి తొక్కొద్దు ప్లీజ్, అదే ఈజీ నాకు. మళ్ళీ ఇలా అయిపోతాం. పర్లేదు, ఇప్పుడే ఇంత ఉన్నావు. ఏం తినవా నాలాగా అసలు? నువ్వు ఎప్పుడు చూసిన ఇంతే ఒక దోల్లాగానే ఉన్నావు అంతే. టమాటా పండు ఉంటుంది, ట్రై చేశాను ఇలాగ అవుదామని. అబ్బే నీ వల్ల కాదు, ఇంకా స్లిమ్ అవుతావు తప్ప నువ్వు లావు కావు. కానీ గీత, నువ్వు కితకితల కోసం ఇలా అయ్యావా, లేకపోతే కితకితల కోసం ఇలా అయ్యా? ఎన్ని కేజీలు పెరిగావు? నేను ఆల్రెడీ 42 కేజీస్ పెరిగాను తెలుసా. అంటే అంతకుముందు ఎలా ఉండేదాన్ని? స్లిమ్ గా మంచిగా హీరోయిన్ లాగా ఉండేదాన్ని. నా ఫోటోస్ చూస్తే అందరు షాక్ అయిపోతారు. సో దానికోసం చాలా తిన్నాను. నెయ్యి, అసలు ఎన్ని స్వీట్స్, అసలు చాలా చాలా చాలా. తేజ గారి సినిమాలో చిప్స్, ఆయన వల్ల ఆయన సినిమాలో కూడా మొత్తం 24 hours చిప్స్ తిని అసలు చిరాకు వచ్చేసింది చిప్స్ అంటేనే నాకు అప్పట్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒకవేళ టేక్ కాకపోయినా తింటూనే ఉండాలి. ఇంకా అప్పుడు కొంచెం లావ్ అయ్యాను. తర్వాత ఈవి గారు మళ్ళీ మూవీ కోసం మళ్ళీ నువ్వు పెరగాలి, ఇంకొంచెం లావ్ అవ్వాలి అంటే మళ్ళీ 4 months పట్టింది నాకు లావ్ అవ్వడం. 4 months పట్టింది. సో 45 kgs అంటే ఆల్మోస్ట్ నువ్వు ఎంత ఉంటావు అప్పుడు? 40 ఉంటావా? ఆల్మోస్ట్ 40 కాదు, నేను ఒక 70 ఎంత ఉండే అప్పుడు. 72 ఎంతో. సో దానివల్ల ఇంకా పెరిగా చాలా పెరిగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అమ్మ ఇంత వెయిట్ తగ్గించాను ఎలా అని చెప్పి చాలా కష్టపడ్డాను నేను. ఆ సినిమాకి 120కి వెళ్ళిపోయావా? 120, 128 ఎంత ఉండేనబ్బా అప్పుడు. చాలా బాగానే పెరిగా వెయిట్. అసలు ఏది పడితే అది అసలు. కానీ ఇప్పుడు తగ్గించాలంటే అవట్లేదా? అవుతుంది, చేస్తున్నాను. పొద్దున జ్యూసులు, బూర్ది గుమ్మడికాయ జ్యూసులు, ఆ జ్యూసులు అనేది అవుతున్నాను నేను. ఇప్పుడు ఎంతకు వచ్చావు? 100కి వచ్చావా? 100 ఏంటి, నా 87 మై సెల్ఫ్. నువ్వు నవ్వకు, కాదు వెయిట్ మిషన్ తెప్పి చూపిస్తాను నీకు. వద్దులే, అది కూడా బ్రేక్ అయితే మా దగ్గర గ్లాస్. మమ్మల్ని మా మీద నిందలు వేయడం పద్ధతి కాదు ఇది. కానీ అఫ్ కోర్స్ ఇప్పటికి ఇండస్ట్రీ వాళ్ళు టచ్ లో ఉంటారా? ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినా? తప్పకుండా. చరణ్ గారితో చేసావు, బాలకృష్ణ గారితో చేసావు, చాలా మందితో చేశాను. శివాజీ గారు కానివ్వండి, రాజశేఖర్ గారు కానీ, చాలా చాలా ఆల్మోస్ట్ అందరితో చేశాను. ఇంకా మా మెంబర్ ఇంకా అందరినీ కలుస్తూనే ఉంటాను నేను. విష్ణు గారి దాంట్లోనే ఇప్పుడు పోస్ట్ లో ఉన్నావు కదా. ఈసీ మెంబర్. ప్లస్ నేను హై మెజారిటీ తో గెలిచాను, నేనే షాక్ అయ్యాను అసలు. మళ్ళీ లైమ్ లైట్ లో లేవు. ప్రతి వాళ్ళకి ఫోన్ చేశాను అప్పుడు, మామూలు ఎలక్షన్స్ అప్పుడు కాల్ చేస్తాను, నాకు ఓటేయండి. నువ్వు అడగడం ఏంట్రా అసలు అంటే, లేదు ఎట్లా గెలుస్తా కదా, పార్టీ ఆఫ్ బిర్యానీ అరేంజ్ చేయండి, దానికోసం ఫోన్ చేశాను అని చెప్పి. కానీ నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ, మా మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేసి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హై మెజారిటీతో గెలుస్తాను. నేను ఏదో మనకి 7th పొజిషన్, 8th పొజిషన్, 10th పొజిషన్ వస్తానేమో అట్లా అనుకున్నా. బట్ నేను షాక్ అయ్యాను. సో చాలా హ్యాపీ ఆల్ మెంబర్స్. కానీ గీత, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఏదైనా జరిగినా కానీ వచ్చి గీత గురించి సపోర్ట్ మాట్లాడేవాడు కూడా లేడు ఇక్కడ ఇండస్ట్రీలో ఏముంటుందంటే బాడీ షేమింగ్ ఎక్కువ ఉంటుంది. లావైనా, సన్నంగా ఉన్నా, నల్లంగా ఉన్నా, మరీ తెల్లగా ఉన్నా, అన్నిటికి ఇక్కడ ఎక్కువ.
బట్ ఫేస్ చేయలేదా నిజంగా ఏదన్నా హీరోయిన్స్ సైడ్ క్యారెక్టర్స్కి వెళ్ళినప్పుడు కొన్ని తర్వాత నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చాలా చేసావు కదా, అవునవును క్యారవాన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే రకరకాలుగా ఉంటుంది కదా, అవును బట్ చాలా ఫేస్ చేసి ఉంటావు. బట్ ఒకటి అమ్మ జీవితం ఈ హీరోయిన్తో అనిపించుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏం లేవా? అట్లా అనుకోలేదు. కానీ వాళ్ళు బాంబే హీరోయిన్స్, దొంగల మండి షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ వికారాబాద్ అడవుల్లో చేస్తున్నాం. సో అక్కడ క్యారవాన్స్ పెట్టడానికి కూడా పాసిబుల్ లేదు, ఏదో ఒకటి పెట్టారు, ఇంకా అందరికి వాష్రూమ్ కోసం పెట్టారు. చిన్న దాంట్లో హీరోయిన్స్ వాళ్ళు ఉన్నారు దాంట్లో. సడన్గా నాది అడవి గెటప్ అనమాట. సో పాపం వాళ్ళ ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు ఒకటేసారి. ఓకే, నా హెయిర్ సార్ ఉన్నారు రత్న. సో తను చెప్పారు అదేంటండి మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు అంటే, నేను చెప్పా వాళ్ళకి తెలియదు కదా, వదిలేసే ఎందుకు మనకి, వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చెప్పలేము. కొంచెం బాధ అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే నరేష్ గారు కూర్చున్నారు అక్కడెక్కడ కోయేశ్వర్ అక్కతో కూర్చుంటే పిలిచి, షీఈ్ మై హీరోయిన్, సూపర్ హిట్ మూవీ, వీ హ్యావ్ డన్ ఏ మూవీ అనేది చెప్పారు. ఆమె షాక్. అంటే లాగున ఈమె హీరోయిన్ ఏంటి, అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్న ఈమె హీరోయిన్ ఏంటి అని నరేష్ గారు ఇట్లా చెప్పగానే నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ మేడం అనగానే హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళకి తెలీదు, కొంచెం బాధ అనిపించింది. సరే ఓకే ఎనీహో, దాని తప్ప ఇంకేం లేదు. చెల్తా ఏదో తెలియని వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళైతే ఎవరు ఏమన్నారు. ఓకే, అంతే. మన తెలుగు వాళ్ళు అంటే కొంచెం ముద్దుగా ఏదో టైం పాస్ కోసం అంటారు కానీ అంత సీరియస్ ఎవరు సీరియస్ గా ఏం చెప్పారు, ఎవరు అందరూ కూడా బాగుంటారు నాతో, అది నాకు ప్లస్ పాయింట్ ఇంకా చాలు. ఓకే ఓకే, బట్ ఎవరు నీకు బాగా ఒక హార్ట్ టచింగ్ ఏదన్నా కానీ షేర్ చేసుకుంటాం ఇండస్ట్రీలో ఎక్కువ? సురేఖ అని, తను చాలా ఏదున్నా సరే ఫస్ట్ తనకి చెప్తాను అనమాట. తను చాలా సపోర్ట్ చేస్తారు నాకు. అంటే మా గ్యాంగ్ ఉంది, హేమక్క, సనా గారు, రజిత గారు, వీళ్ళందరూ మా దాంతో లేడీస్ గ్యాంగ్ అనమాట. సో వాళ్ళు మంచి సపోర్ట్ నాకు. మా బాబు ఇదైనప్పుడు అందరూ వచ్చారు ఇంటికి, చాలా సపోర్ట్ చేశారు నాకు. మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం ఇచ్చారు అందరూ. ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? సికింద్రాబాద్. అంటే రిలేటివ్స్ అంతా ఆ సైడా? ఎవరు లేరు, మనం ఒక్కళ్ళమే. అంత దూరంలో ఉంటారు కాబట్టి నాకు ఎందుకు సికింద్రాబాద్ నచ్చుతుంది. ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి ఆ లొకాలిటీ కొంచెం ఫ్రీగా తిరగచ్చు, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా. ఇక్కడ ఉండొచ్చు కానీ మన ముఖాలే చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉంటే. అక్కడ ఉంటే ఫ్రీడమ్, ఇంకా ఎక్కడ తిరగచ్చు, ఎట్లనే ఉండొచ్చు అన్నట్టుగా ఉంటుంది నాకు. అక్కడ ఐడెంటిఫై చేయరా నిన్ను? చేస్తారు. మాస్క్ పెట్టుకుంటే ఆయన హాయ్ అంటే హాయ్ అంతే. ఇంకా మాస్క్ పెట్టుకుంటే గీతా సింగ్ ని ఎవరైనా కళ్ళు చూసి కూడా గుర్తుపడతారు, వాయిస్ కూడా గుర్తుపడతారు తెలుసా అంటారు ఒక్కొక్కసారి. ఇట్లా కోర్టుకి వెళ్ళాము, అయ్యే భయ్యా పిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలు, అదే చూసుకుంటున్నారు, అయ్యి భయ్యా ఈ కిतना అంటే, హే మీరు గీతా సింగ్ కదా అంటే, దీనమ్మ జీతం మన వాయిస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నా. చాలా గుర్తుపడతారు, ఫాలో చేస్తారు కూడా చాలా మంది. కానీ మంచి మంచి హీరోస్ తో చేశావు. అవును, డెఫినెట్ గా మెమరబుల్ మూమెంట్స్ విత్ ఎనీ ఒక్కొక్క హీరో అంటే ఏమని చెప్తాను? రామ్ చరణ్ గారు ఆయన మాల్లో ఉన్నారు, రచ్చ మూవీ చేస్తున్నాము, మా పిల్లలు వచ్చారు ఫోటో దిగడానికి. అప్పుడే ఆయన భోజనానికి కూర్చున్నారు. సో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఏంటమ్మా అంటే, వాళ్ళు వచ్చి 1 hour అయిపోయింది. సార్ ఇట్లా మేడం వాళ్ళ పిల్లలు వచ్చారు అంటే, చరణ్ గారు లేచి మరి వచ్చి పిల్లలకి ఫోటో ఇచ్చారు. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్ అంతే. ఇంకా ఆయనకున్నకి కొంచెం భోంచేసాక రమ్మనండి అంటే యాటిట్యూడ్ ఏం చూపించలే చరణ్ గారు. వచ్చి చాలా ఇంకా దిగుతారా అని అడిగారు. పిల్లలు కూడా చాలా హ్యాపీ అసలు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తే మేడం చరణ్ గారితో మాకు ఫోటో తీపియండి మేడం అంటుంటారు. మనం వెళ్ళి అడగము, హ్యాపీ అంతే. ఆల్మోస్ట్ అందరు హీరోస్ బాగానే ఉంటారు, అందరు బాగుంటారు. నువ్వు బాగుంటావు ఫస్ట్. థ్యాంక్ యూ. చూసా ఇప్పుడు మెచ్చుకున్నాడు, బాగుంటాను అంటే బాగుంటాం కదా మరి ఏమో నాకు తెలియదు కదా, ఇంకో బాగుంటూ ఉంటది. లేదులే, మేము తెలుగు వాళ్ళం ఇప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.